మిస్టర్ ఎక్స్ ఎఫ్ఐఆర్ లాంటి ఒక ఇంటెన్స్ రేసీ థ్రిల్లర్ని మన ముందుకు తెచ్చిన డైరెక్టర్ మను ఆనంద్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో ఆర్య, గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్, మంజు వారియర్ లాంటి ఒక హెవీ స్టార్ క్యాస్ట్ ఉండడంతో మూవీ మీద కొద్ది ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. మరి నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఈ మూవీ ఉందా లేదని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, ఒక న్యూక్లియర్ డివైస్ వల్ల థర్డ్ వరల్డ్ వార్ వచ్చే ఛాన్స్ ఉందని గ్రహించిన ఇండియా రా ఏజెంట్స్ ఆర్య అండ్ టీమ్ ఒక సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేస్తారు. ఈ శత్రు దేశాల గ్యాంగ్స్ కంటే ముందే మన వాళ్ళు ఆ డివైస్ని ఎలా దక్కించుకున్నారు, అసలు ఈ మూవీలో మిస్టర్ ఎక్స్ ఎవరు అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో మెయిన్గా మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉండడం. చాలా పాత స్పై థ్రిల్లర్ మూవీస్ లానే అనిపించింది ఇది కూడా. ట్విస్ట్లు ఉన్నా కూడా అవి మనం ముందే గెస్ చేసేయచ్చు. ఇంకా లాజిక్స్ విషయంలో కూడా చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. హ్యాకింగ్ సీన్స్లో అండ్ కొన్ని సీక్వెన్సెస్లో చాలా ఈజీగా అయిపోతున్నట్లు చూపించారు. ఇంకా మూవీలో ఉన్న మెయిన్ లీడ్స్తో మనం కొద్దిగా కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేము. దేశభక్తి యాంగిల్లో ఇంకొంచెం డెప్త్ ఉండుంటే ఇంకా బాగుండేది. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ వల్ల కొంచెం స్లోగా అనిపించినా ఇంటర్వెల్కి మంచి స్పీడ్ అందుకుంటుంది. సెకండ్ హాఫ్లో ఫాస్ట్ ప్లేస్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ట్విస్టుల సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఆర్య చాలా ఫిట్గా ఒక రా ఏజెంట్లా చాలా నీట్గా కనిపించారు. అండ్ తన మేక్ ఓవర్ అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా సినిమాకి ఒక మంచి ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు. కానీ ఇందులో సర్ప్రైజ్ ఎక్కువ ఉండేది గౌతమ్ కార్తిక్ క్యారెక్టర్లో. బేసిక్గా సాఫ్ట్ రోల్స్ చేసే గౌతమ్ ఇందులో చాలా డిఫరెంట్ షేడ్లో కనిపించారు. అండ్ మంజు వారియర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్లో మాత్రం ఇరగదీశారు. ఎస్పెషల్లీ తన ఫైటింగ్ స్టైల్ చాలా న్యాచురల్గా అండ్ ఇంటెన్స్గా ఉంది. శరత్ కుమార్ తన ఎక్స్ప్రెషన్స్తో క్యారెక్టర్ని నిలబెట్టారు. కానీ ఆయన లుక్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. ఆ గ్రే బియర్డ్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇంకా టెక్నికల్గా ఈ మూవీ అయితే టాప్ నాచ్లో ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రష్యా సెటప్, ఫారెన్ లొకేషన్స్ అండ్ చేసింగ్ సీక్వెన్సెస్ చాలా రిచ్ గా ఉన్నాయి. స్టంట్ శివ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే ఆ 20 minutes బ్లాక్ మాత్రం ఒక మంచి వైబ్ ఇస్తుంది. ఇంకా బీజిఎమ్స్ అయితే కొన్ని చోట్ల చాలా లౌడ్ గా ఉంది. సీన్స్ లో ఉన్న ఎమోషన్ కంటే మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసింది. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్ గా అనిపించింది. వన్ టైం వాచబుల్ అంతే. మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్ కోసం చూడొచ్చు. ఇంకా అలానే మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ వెబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.